హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. సాయంత్రం పూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. టీ టైమ్ స్నాక్గా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల స్టఫ్తో చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసుకునే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ పిండితో హెల్తీగా స్నాక్స్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ హెల్తీ స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్నాక్స్ని మనము డీప్ ఫ్రై చేయకుండా చాలా తక్కువ ఆయిల్లో ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలండి. వాటర్ ఒకటేసారి వేసుకోవద్దు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. పిండిలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. 1 కప్పు దాకా వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్ని మరీ రెడ్గా ఫ్రై చేసే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 1 కట్ చేసుకొని వేసుకున్నానండి. దీంట్లో ఇలా బాగా వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోంచి మాత్రమే వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చాట్ మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్నాక్స్లో అయితే. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలండి. మీరు దగ్గర ఒకవేళ చాట్ మసాలా లేకపోయినా గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో కారం 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకుంటూ కారంని యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్ని బట్టి. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ అండి. 5-10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ కాదండి, ఒక 15 నిమిషాలు అయితే కంపల్సరీగా పడుతుందండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఆనియన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఒకసారి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఈ స్నాక్స్ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న పిండి ముద్దలుగా చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా మనం పూరికి అయితే ఎలా తీసుకుంటామో ఆ సైజులో పిండి ముద్దలు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని మిగతాది తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. పొడి పిండి వేసుకుంటూ ఇలా మనం పూరిలా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఇలా ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్ స్టఫ్ని వేసుకోవాలండి. వేసుకొని ఇలా సైడ్స్ నుండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా పిండిని కొద్దిగా పైనుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మధ్యలో లైట్గా ప్రెస్ చేసుకోవాలండి.
చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ స్నాక్స్ని మనం పక్కకు పెట్టుకోవాలండి ప్లేట్లో. ఇదే విధంగా మిగతా చిన్న పూరీలాగా చేసుకొని ఇలా స్టఫ్ వేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పిండి తీసేసి ఇలా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలండి. దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ స్నాక్స్ని 1 బై 1 ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇడ్లీ కుక్కర్లో చేయట్లేదండి, ఇలా ప్యాన్లో పెట్టుకుంటున్నాను. ఈ ప్లేట్ని కింద ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా ప్లేట్ని పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇలా తడి తగలలేదంటే మనకు బాగా ఉడికినట్టు అండి. ఒక 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఇలా ప్లేట్లో నుంచి కాస్త చల్లారిన తర్వాత మరో ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసుకోవాలండి, హాఫ్ టీ స్పూన్ దాకా కాస్త కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న స్నాక్స్ ఉంది కదండి, దీంట్లో పెట్టుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్ని పడితే అన్ని పెట్టుకోవాలండి. నేనైతే 4 తీసుకున్నానండి. ఇలా చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చక్కగా తిప్పుతూ అన్ని వైపుల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లోనే మనం ఈజీగా హెల్తీగా చేసుకునే స్నాక్స్ అండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా కార్నర్స్ కూడా మనం ఇలా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే. ఇలా అన్ని వైపుల్లో మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో చక్కగా కాల్చుకోవాలండి. ఇలా 1 బై 1 వీడియోలో చూపించిన విధంగా ఇలా పచ్చిగా లేకుండా అన్ని వైపుల్లో మంచి కాల్చుకొని ఇప్పుడు ఇలా 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయినాయో, మంచి కలర్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన ఈ స్నాక్స్ని మనం 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్ అయినా కానీ మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఉడికించుకొని మళ్ళీ ఇలా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసే అవసరం లేదండి. సెకండ్ బ్యాచ్లో కూడా నేను అదే ఆయిల్తో ఫ్రై చేసుకున్నానండి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎప్పుడు డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా తక్కువ ఆయిల్తో కూడా స్నాక్స్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా చేసుకునే స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. టమాటో కెచప్తో రుచి చాలా బాగుంటుందండి. సాయంత్రం పూట వేడి వేడిగా తినొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.